హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇది మా ఫస్ట్ వీడియో. సత్యవతి, అదే జంక సత్యవతి ఛానల్ అంతే కొత్తగా మొదలు పెట్టినమాట. ఇంత ముందు ఛానల్ ఉంది కానీ అయినా కానీ ఇది కొత్తగా మొదలు పెట్టినాము. నా గొంతు పట్టేసింది జలుబు వల్ల. నేను మాట్లాడు మీరు ఈ 2005లో అశోక్ ఎండిపికి ఎలాగైతే మాకు ఆదరించారో అలాగే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే నొక్కండి. ఇంకా ఏం చెప్పాలా, ఈరోజు అయితే మేము సంక్రాంతికి ఊరెళ్తున్నాం అనమాట. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు ఊరెళ్తున్నాం. ఇదిగోండి మా లగేజ్ అంతా సర్దేశాము. ఇదిగోండి ఇక్కడ కొంచెం దూరంగా ఉంది కదా సిటీకి. వాషింగ్ మిషన్ కూడా లోపల పెట్టేది, బయట ఉంచకుండా ముందు జాగ్రత్త. భయం ఏం లేదు, కాకపోతే ఎందుకైనా మంచిదని పెట్టేసాం అనమాట. లగేజ్ అయితే సర్దేశాం. ఇందులో ఏమో బట్టలు, ఇందులో ఏమో ఫుడ్, ఇవేమో ఏసీ ట్రైన్ కదా, బెడ్షీట్, అలాగే స్వెటర్లు. బెడ్షీట్ కాదు, బెడ్షీట్. ఇప్పటికి క్యాబ్ బుక్ చేసినాము, క్యాబ్ వస్తుంది, ఇంకా వెళ్ళాలి. వెళ్దామా? మాకు ట్రైన్ వచ్చి 4 గంటలకు అనమాట. టైం ఎంత ఉంది? టైం 3 అవుతుంది. ఇంకా 1 అవర్. 2:44 ఈ ఛానల్ని అందరూ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేయండి, షేర్ చేయండి, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాయ్ బాయ్ బాయ్. ఊర్లో కలుసుకుందాం, పల్లెటూరులో. మా ఊరు పల్లెటూరు. ఈ 2 బ్యాగ్ పడుతున్నా ఇంట్లో. ఇది జానీ, ఇది బ్యాగు, ఇది నా బ్యాగ్, ఇది నా బ్యాగ్. వాటరే వస్తున్నాడా? అది ఎప్పుడు వస్తాయా? చిరిగిపోదు కదా. ఉండు తెల్లారు వస్తారు వాళ్ళు. ఇది పెట్టానా? తమ్ముడు అంటాడు రావణక్షేమం ఎక్కడ బాగున్నావని అంటాడు. అది ముందర పెట్టుకున్నాను అన్నాడు నన్ను. చెన్నై మీద ఇస్తాను మా అక్షయం అక్కడ బాగుంటా, మా రావణక్షేమం ఎక్కడలో ఇంటి నుండి అన్నాడు. వీడియో పెడతాను, చూస్తారులే. అది వీడియో తీసేస్తుంది. మళ్ళీ ఇది చూసాను అనుకోండి, అది అనేసి మా తమ్ముడి మీద వచ్చింది అనుకో. సరే తాత. సరే అమ్మమ్మ. వారం రోజులు ఉంటారు, వెళ్ళండి. ఇలా సంక్రాంతికి సంవత్సరం అంతా సిటీలో కష్టపడి సంక్రాంతికి 3-4 రోజులు వెళ్ళి మన వాళ్ళ మధ్య మన సంక్రాంతిని జరుపుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. ఎక్కడ ఉన్నా, సిటీలో ఎక్కడ ఉన్నా సరే ఈ సంక్రాంతి పండగ మాత్రం ఊరు వచ్చి జరుపుకుంటారు. చాలామంది కూడా మన పల్లెటూరులోనే జరుపుకుంటారు అన్నమాట. సిటీ అంతా ఈ సంక్రాంతికి ఖాళీ అయిపోతుంది. పల్లెటూరులోనే గలగలా ఉంటుంది అనమాట ఈ సంక్రాంతికి అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా వాళ్ళు మొహాల్లో చూసారా ఎలా వెలిగిపోతున్నాయో. మాకైతే 3-4 రోజుల నుంచి నిద్ర లేదనమాట. రోజుకి ఒక ఐటెం కొంటా ఉన్నాము. ఊరంటే ఒక ఆనందం అనమాట. నిద్రే రాదు కదండి, ఊరెప్పుడు వెళ్తాం అనేసి. ఇక్కడైతే మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. మాకు ట్రైన్ 1 గంట లేట్ అనమాట. 4 గంటలకి ట్రైను 5కి వచ్చిందనమాట, సాయంత్రం 4కి. అలాగే తెల్లారి 9కి అంతా దిగిపోతాం అనమాట. కానీ మా ఊరు అక్కడ విజయనగరం నుంచి
మా ఊరు వెళ్ళేసరికి 1 అయిందనమాట. మొత్తంగా 1 రోజున్నర అయితే మా ఊరు వెళ్ళేదానికి టైం పడుతుంది. మేమైతే ఏసీ ట్రైన్కి బుక్ చేసాం అనమాట 3 నెలల ముందే. మాకు టికెట్లు అయితే దొరకలేదనమాట. ఎందుకంటే రేపు భోగి అంటే ఈ రోజులాగా బయలుదేరాం అనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ కదండి, అందువల్ల ముందు వెళ్ళాలని మాకు ఆశ ఉంటుంది. కాకపోతే మా అభినయకి శనివారం వరకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఆదివారం బయలుదేరాం. మేము 3 నెలల నుంచి ప్లాన్ చేసుకున్నా కరెక్ట్గా వాళ్ళకి ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ అయ్యాక ఎక్కేటట్లుగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేమైతే ఏసీ ట్రైన్కి బుక్ చేసాం. ఆయనకైతే జలుబు ఫుల్గా ఉందన్నమాట. ఈ వీడియో పెట్టేసరికి లేట్ అయ్యింది, ఏమో అనుకోవద్దండి. ఊర్లో నెట్ అయితే రాదు, దానివల్ల అనమాట వీడియోలు పెట్టేది లేట్ అయ్యింది. మా సుమా ట్రైన్ నుంచి తనకి జర్నీ పడదు అనమాట. జర్నీ అయితే అస్సలు పడదు తనకి. ట్రైన్ ఎక్కువ నుంచి వాంతులు అనమాట. ట్రైనే కాదు, ఏది ఎక్కినా కూడా వాంతులే. ఆటో కానీ, బస్సు కానీ, కారు కానీ అసలు జర్నీయే తనకి సెట్ అవ్వదన్నమాట. ఈ వీడియో తర్వాత మా ఊర్లో సంక్రాంతి పండుగ, అలాగే భోగి రోజు మేము వేసిన ముగ్గు, సంక్రాంతికి మేము వండిన వంటలు, అలాగే కనుమ రోజు మేము వండిన వంటలు అన్నీ ఈ వీడియో తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తాయండి. ఏమేమి అనుకోవద్దు, ఈ వీడియో పెట్టేసరికి లేట్ అయింది. అలాగే దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు వస్తాయి. అలాగే మేము మా కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నాం. మా కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి.